బ్రహ్మముడి సీరియల్ ఇవాళ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. అయితే రాజ్, మీకెందుకు అసలు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటాడు రాజ్. రేవతి, జగదీష్ కూడా అక్కడికి వస్తారు. అక్క నేను చెప్పాను కదా తనకు చెప్పకూడదు అని, నీకు ఈ తమ్ముడు కంటే ఈవిడ ఎక్కువైపోయింది కదా అంటూ కోపంగా అంటాడు రాజ్. ఇక కావ్య ఊరుకోదు. ఏంటి ఆవిడ మీద అరుస్తున్నారు? దెబ్బలు తగిలించుకోవడానికి మీరు, ఇంటికి చెప్పకుండా వచ్చింది మీరు అంటూ అరుస్తుంది. నాకు ఏమైతే మీకెందుకు, మీకు ఏ సంబంధం లేదని నిన్న మీరు చెప్పారు కదా అంటూ అలిగినట్లు మాట్లాడతాడు రాజ్. అయితే అడ్డదిడ్డంగా వాగారంటే చంపేస్తాను. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సినిమా హీరోలాగా ప్రేమను రిజెక్ట్ చేసేసరికి వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేసుకుంటారా? అసలు మీరు ఇంటికి రాలేదని ఆ యామిని వచ్చి చెప్పేసరికి నా గుండె ఆగిపోయింది తెలుసా? మీరు ఏమైపోయారో తెలియక నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకోసారి ఇలా చేశారంటే అసలు బాగోదు చెప్తున్నాను అంటూ కావ్య ఆవేదనగా మాట్లాడుతుంటుంది. రాజ్కి నవ్వొస్తుంది. కావ్య ప్రేమ అంతా ఆమె మాటల్లోనే అర్థమయ్యేసరికి రేవతి, జగదీష్ కూడా నవ్వుకుంటుంటారు. నేను తిడుతుంటే మీరు నవ్వుతారేంటి అని కావ్య అడుగుతుంది. అదే మొదటిసారి తిడుతున్నా నువ్వు అని తెలిసింది. మీలో నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నిన్న అలా మాట్లాడారు? మీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ దాకా పరుగున వచ్చారు, నా మీద అరుస్తున్నారు అంటూ రాజ్ తిప్పుకుంటూ మాట్లాడేసరికి కళావతి తేరుకొని బిక్కముఖం వేస్తుంది. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అని అరుస్తుంది. అయితే ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి అంటాడు రాజ్. వెళ్ళిపోతాను, మీరు ఎక్కడుంటే నాకేంటి, మీ దారి మీది, నా దారి నాది అని అడుగులు ముందుకు వేసి వెళ్ళిపోతూ అడుగుతుంది. ఏంటి ఆగారు? నేను లేకుండా అడుగు ముందుకు పడటం లేదా అంటూ రాజ్ కేవలంగా మాట్లాడతాడు. నేను ఆగింది మా ఇంట్లో వాళ్ళు కోసం. మిమ్మల్ని వాళ్ళంతా సొంత మనిషి అనుకుంటారు. వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ పార్ట్కి ఇక్కడే వెళ్తాను అంటూ కావ్య కోపంగా అంటే మీరొచ్చింది నిజంగా వాళ్ళ కోసమేనా అంటాడు రాజ్. అవును, వాళ్ళ కోసమే వచ్చాను అంటుంది కావ్య. అయితే ఇంక తీరా ఇంటికి వచ్చేసరికి రాజ్ తలకు ఉన్న కట్టు చూసి రుద్రాని చూసారా, నేను చెప్పిందే నిజమైంది. రాజ్ ఏ అఘాయిత్యమో చేసుకోవాలి అనుకుంటాడు అని కావ్య రిజెక్ట్ చేయడంతో అంటూ వాగుతుంది. ఆమె మాటలకు కనెక్ట్ అయిన కుటుంబం అయితే కావ్యని దోషిగా కావ్యపైకి ఫైర్ అవుతారు. అయితే రేపు ఏం జరుగుతుందో, కావ్య పరిస్థితి ఏంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అయితే ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.